ధార, ప్రేమధార, బైబిలు అధ్యయన పాఠశాల. శ్రోతలకు స్వాగతం. ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం ప్రభువగు యెహోవా ఆదేశించి ప్రవక్తచే ప్రబోధించిన ప్రవచనాల గ్రంథం దానియేలు గ్రంథం. ప్రియ శ్రోతలు, బాగున్నారా? ఇంట్లో అందరూ కులాసయ్యానా? క్రీస్తునందు ఉత్సాహంగా ఆత్మ నిశ్చయత కలిగి జీవిస్తున్నారా? యేసే మన సమాధానకారకుడు. అందరము ఆ ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలం. క్రీస్తునందు శోధింప శక్యము కాని మహిమైశ్వర్యమున్నది. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. మన దేవుడు అందరి ఎడల కృపచూపగల ఐశ్వర్యవంతుడు. 150వ కీర్తన 2వ వచనంతో మిమ్ములను వాక్య అధ్యయనానికి ఆహ్వానిస్తున్నాము. ఆయన పరాక్రమ కార్యములను బట్టి, మహాప్రభావమును బట్టి దేవుణ్ణి స్తుతించండి. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ప్రియ తండ్రి, మా శ్రోతలను కనికరించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. చిన్న పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వయోవృద్ధులను కనికరించండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. ఆయా ఉద్యోగాలలో ఉన్న విశ్వాసులను బలపరిచి క్రైస్తవ గృహ నిర్వాహకత్వమందు వారికి విశ్వసనీయతను దయచేయండి. విద్యార్థులను ఆశీర్వదించండి. అవివాహితులకు వారి వివాహ ప్రయత్నాలలో మీ నడుపుదల సహాయం అనుగ్రహించండి. చెరసాలలో ఉన్న నేరస్తులకు మారు మనస్సు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వాన్ని, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించుమని నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని నూతన అనుభవాలు అనుగ్రహించి మహిమ పొందుమని మా ప్రియ రక్షకుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం నుండి పాఠం ప్రారంభిస్తున్నాము. గత పాఠంలో నెబుకద్నెజరుకు వచ్చిన 2వ కలను గురించి చెప్పుకున్నాము. ఆ కల ద్వారా 3 ఫలితాలు కలిగాయి. 1, గర్వం దేవుని తీర్పునకు గురి అవుతుంది. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకరించిన మనస్సు నడుస్తుంది. 2, తన ఆస్థానమందలి మంత్రజ్ఞులకు దైవశక్తి లేదని తేలిపోయింది. 3, పరలోకమందలి దేవుణ్ణి మహిమపరచడానికి దానియేలుకు మరొక అవకాశం దొరికింది. ఈ 2వ కల భావం వివరించడం ఆ సందర్భంలో దానియేలుకు అంత సులభమేమీ కాదు. నెబుకద్నెజరు అసలే ముక్కోపి. కోపాతిరేకంతో దానియేలును చంపినా చంపవచ్చు. ఒకసారి నాతాను ప్రవక్త దావీదుకు అతని పాపం చూపించాల్సి వచ్చింది. ఆ మనుష్యుడవు నీవే అని నాతాను ధైర్యంగా దావీదుకేసి వేలుపెట్టి చూపి ఖండితంగా మాట్లాడాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మనం చేస్తున్నది దేవుడు ఆమోదించినప్పుడు మన శత్రువులను గురించి మనమేమీ కంగారు పడనక్కర్లేదు. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. 19వ వచనం, బెల్తెషాజరు అనే దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా రాజన్నాడు,
బెల్తెషాజరు, ఈ దర్శనము వలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకు. అంతటా బెల్తెషాజరు అన్నాడు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించే వారికి కలుగునుగాక. దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనది అయింది. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండింది. రాజా, ఆ చెట్టు నిన్నే సూచిస్తున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవయ్యావు. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తయింది. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించింది. పరలోకము నుండి జాగరూకుడైన ఒక పరిశుద్ధుడు దిగివచ్చి ప్రకటిస్తే నీవు విన్నావు. చెట్టును నరుకు, దాన్ని నాశనం చెయ్యి, గాని దాని ముద్దును భూమిలో ఉండనియ్యి. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనియ్యి. రాజా, ఈ దర్శన భావమేమనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవానిని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ వద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువుల వలె గడ్డి మేస్తావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయిస్తాడో వానికే అనుగ్రహిస్తాడని నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఈలాగు జరుగుతుంది. చెట్టు యొక్క మొద్దును ఉండనీయండని వారు చెప్పారు గదా. దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు ఖాయముగా వస్తుందని తెలుసుకో. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములననుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉంటుంది అని దానియేలు ప్రత్యుత్తరమిచ్చాడు. 27వ వచనం. దానియేలు మొదట రాజు కలభావం చెప్పడానికి తటపటాయించాడు. వైద్యుడు రోగికి వాస్తవం చెప్పాలి గదా. అయితే ఇది రాజుకు దుర్వార్త. ఇంతవరకు రాజు తన స్నేహితుడు, ఈ కలభావం విన్న మీదట తనకు శత్రువు అవుతాడు. ఏం చేయాలి? చివరికి దానియేలు ఉన్నది ఉన్నట్లు కలభావం చెప్పేశాడు. ఈ కలలోని చెట్టు ఎవరో కాదు, నెబుకద్నెజరే. ఇది వ్యక్తిగతం. ఇది అతని రాజ్యానికి సంబంధించింది. అయితే ఆ చెట్టు పూర్తిగా విసర్జింపబడదు. ఈలోగా 7 సంవత్సరాలు ఈ రాజు మృగంలాగా జీవిస్తాడు. తానెవరో, తన సంగతేమిటో అంతా మరచిపోతాడు. తానసలు మనిషిని అనే సంగతి కూడా పూర్తిగా మరచిపోతాడు. అతడు గర్వించి తానే ఒక విగ్రహమై అందరూ తనను నమస్కరించాలని శాసనం చేశాడు. అతని గర్వానికి గాను దేవుడతణ్ణి శిక్షిస్తున్నాడు. తాను ఒక అడవి జంతువై వన్యమృగమై అరణ్యంలో తిరుగాడుతాడు. అతని మానసిక రుగ్మత బాగా ముదిరిపోయింది. తాను మనిషిని అనే వాస్తవాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు తానొక మృగాన్ని అనుకుంటున్నాడు. తన పేరు మర్చిపోయాడు. మానసికమైన జాడ్యం మరీ ముదిరింది. ఉన్మాదం ప్రకోపించింది. మానవత్వ లక్షణాలు కోల్పోయాడు. అన్నం కాదు, గడ్డి తింటున్నాడు. జంతువులలో తాను ఒక జంతువైపోయాడు. మొదటి నుంచి ఇతని ధోరణి అంతా నేను నేను నేను. ఇతరుల సంగతి అతనికేమీ పట్టదు. అహంకారం దురహంకారంగా మారింది. మానవుడు పశువైపోయాడు. ఇది విపరిణామం. ఇర్మియా 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టే అతిశయించాలి. అటి వాటిలో నేను ఆనందించేవాడనని
యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు గర్వాన్ని అసహ్యించుకుంటాడు. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయడానికి త్వరపడి పరుగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. శ్రోతలు, నెబుకద్నెజరుకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో మహాఘోరమైంది అహంభావం, అహంకారం. ఫిలిప్పి 2వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువును చూడండి. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. రక్షణ పొందిన వ్యక్తులలో గర్వం ఏ కోశాన ఉండకూడదు. 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం. పౌలు మహాపండితుడై ఉండి ఏమన్నాడు? సిలువ వేయబడిన యేసును తప్ప మరేదీ ఎరుగకుందునని నిశ్చయించుకున్నాను. మనలో మనకేమున్నది గర్వకారణం? 1 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలన్నాడు, నీకు ఆధిక్యము కలుగచేసేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయింపనేలా? 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలు మళ్లీ అంటున్నాడు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. శ్రోతలు, దానియేలు కలభావం వివరిస్తూ ఉంటే నెబుకద్నెజరుకు ఉన్న మతి కాస్తా పోయింది. అతనిలో శాంతి గతించింది. ప్రపంచాన్ని జయించాడు. అతణ్ణి ఎదిరించే రాజు లేడు, రాజ్యమూ లేదు. గాని అతడు పాపంలో జీవిస్తున్నాడు. నెబుకద్నెజరు, నీవు పశ్చాత్తాపం చెందాలి, పాపం నుండి తొలగి రావాలి, దేవుని వైపునకు తిరగాలి, నీతిగా జీవించాలి. లేకపోతే తీర్పు రాబోతోంది, దేవుని ఉగ్రత కృమ్మరించబడబోతోంది అని దానియేలు హెచ్చరించాడు. మారుమనసు పొందితే దేవునితో సమాధానం. ఇదే దేవుడు నెబుకద్నెజరుకు ఇస్తున్న చివరి హెచ్చరిక. ప్రియశ్రోతలు, తెలుసుకోండి, అనేక మానసిక సమస్యలకు కారణం ఆధ్యాత్మికం. అటివారు యేసు వద్దకు వస్తే మానసిక ఆధ్యాత్మిక శాంతి సమాధానాలను కలిగి ఆనందించగలుగుతారు. దానియేలు 4వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు. దానియేలు చెప్పిందంతా రాజైన నెబుకద్నెజరుకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అయిన బబులోనులోని నగరునందు సంచరిస్తూ ఉండగా రాజు తనలో తాను అనుకున్నాడు, బబులోను అనే ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచడానికి నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? దానియేలు హెచ్చరికలను నెబుకద్నెజరు వినలేదు. 1 సంవత్సరం కృపావకాశం గతించింది. తీర్పు రానే వచ్చింది. దేవుని దీర్ఘశాంతం ఎంతో గొప్పది. కాని మూర్ఖులు దేవుని కృపను, ఆయన దీర్ఘశాంతమును గమనించరు. మారు మనసు పొందరు, పశ్చాత్తప్తులు కారు. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు. రాజు పని అయిపోయింది. ఒక్క పెట్టున కుప్పకూలిపోయాడు. ఇదంతా తన ఘనత అనుకుని త్రుళ్ళిపడ్డాడు. గర్వాంధుడైపోయాడు. తనకిదంతా ఇచ్చింది దేవుడే అని మరచిపోయాడు. ఈ మహాబబులోను నేను నిర్మించిందే గదా అంటూ తనలో తానే ప్రగల్భాలు పలికాడు. చరిత్రలో అనేక మంది రాజ్యాధినేతలు తమ వైభవాన్ని చూచుకొని తామే ఎంతో అతిశయించారు. యువతీ యువకులారా, మీ మట్టుకు మీరు చిన్న చిన్న రాజ్యాలు స్థాపించాలని ఊవిళ్లూరుతున్నారా? అది విషాదాంతమవుతుంది. వ్యక్తిగత జీవితాలను కట్టండి. రాజ్యాలను నిర్మించే విఫల ప్రయత్నం చేయకండి. దేవుడు నీకేమి చేస్తాడో, ఏమిస్తాడో, ఎంతిస్తాడో అదే నీదవుతుంది. దానియేలు 4వ అధ్యాయం
31 నుండి 33వ వచనం వరకు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది. ఏదనగా, రాజైన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయింది. తమ వద్ద నుండి మనుష్యులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు. పశువు వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింపనిశ్చయిస్తాడో వానికే అనుగ్రహిస్తాడని నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు అలాగే జరుగుతుంది. ఆ ఘడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించింది. మానవులలో నుండి అతణ్ణి తరిమేశారు. అతడు పశువుల వలె గడ్డి మేశాడు. ఆకాశపు మంచు అతని దేహాన్ని తడిపింది. అతని తల వెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివి, అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివి అయ్యాయి. నెబుకద్నెజరు రాజసౌధాన్ని విడిచిపెట్టాడు, అడవిలోకి వెళ్లిపోయాడు. ఈ వ్యక్తిని దేవుడు ప్రత్యేకించాడు. సహజ ప్రవృత్తి అతనిలో పూర్తిగా నశించింది. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇలాంటి పిచ్చివాళ్లను జనం తరిమేస్తారు, ఊళ్ళో ఉండనివ్వరు. అతని తీర్పరి దేవుడే. అతని శిక్షాకాలం ముగిసిన తరువాత దేవుడతనికి పూర్వస్థితి రప్పిస్తానన్నాడు. నెబుకద్నెజరు పాఠం నేర్చుకోవాలి. నెబుకద్నెజరు దేవుని చేతిలో ఉన్నాడు. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అనే నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు అయిన దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించాను. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరాలకు ఉన్నాయి. నెబుకద్నెజరు తిరిగి పూర్వస్థితికి వచ్చాడు, బాగయ్యాడు. ఈ అధ్యాయం మొదట్లో నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతించినట్లే ఇక్కడ కొన్ని స్తుతివాక్యాలు పలుకుతున్నాడు. 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనను అడగడానికి ఎవడూ సమర్థుడు కాడు. ఇప్పుడు నెబుకద్నెజరు గొప్ప పాఠం నేర్చుకున్నాడు. సమస్తమును నిర్వహించేవాడు దేవుడే. ఈ ప్రపంచం ఆయన స్వాధీనంలో ఉంది. తుట్టతుదకు నెబుకద్నెజరు దేవుని చిత్తానికి తల ఒగ్గి నమస్కరించాడు. 36, 37 వచనాలు. నెబుకద్నెజరు అంటున్నాడు, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చింది. రాజ్య సంబంధమైన ప్రభావమును, నా ఘనత, నా తేజస్సు నాకు కలిగాయి. నా మంత్రులు, నా క్రింది అధిపతులు నా వద్ద ఆలోచన చేయటానికి వచ్చారు. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందాను. ఈలాగు నెబుకద్నెజరు అనే నేను పరలోకరాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములు అయి ఉన్నవని గర్వముతో నటించేవారిని ఆయన అణపగల శక్తిమంతుడని ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఘనపరుస్తున్నాను. చూచారా శ్రోతలు, నెబుకద్నెజరు మళ్లీ మామూలు మనిషయ్యాడు. తిరిగి బబులోను రాజును అనిపించుకున్నాడు. అతని అధికారులందరూ తిరిగి అతన్ని చుట్టుముట్టారు, సలహాలు సంప్రదింపులు కోరుతున్నారు. ఇప్పుడు నెబుకద్నెజరు సజీవుడైన సత్యదేవుణ్ణి ఎరుగును. అందుచేత రాజ్య విషయంలో అతడు లేనప్పుడు దేవుడు ఎట్టి సమస్యలు రానివ్వలేదు. శ్రోతలు గమనించండి, దేవుడు నెబుకద్నెజరుకు 1 సంవత్సరం గడువిచ్చినా అతడు పశ్చాత్తప్తుడు కాలేదు. తన పాపాలలో కొనసాగాడు. అప్పుడు దేవుడు అతణ్ణి శిక్షించాడు. రాజు పాఠం నేర్చుకున్నాడు. అప్పుడు నెబుకద్నెజరు దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా అది దేవుడు ఇచ్చిందే గనుక ఆయనదే కర్తృత్వం. అంతేగాని మానవుడెవ్వడూ దేవుని స్థానానికి తనను తాను హెచ్చించుకొని విర్రవీగకూడదు. దేవుని స్థాయికి హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే మనిషి పశుతుల్యుడవుతాడు. ఇదే నెబుకద్నెజరు కథలో మనం నేర్చుకునే నీతి పాఠం.
దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సామెతలు 3:34 అపహాసకులను ఆయన అపహసిస్తాడు, దీనుని ఎడల ఆయన దయ చూపుతాడు. ప్రియ శ్రోతలు, ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోని వాస్తవాలు మనం మరువరానివి. బబులోను రాజ్యం ఈ లోకరాజ్యాలన్నిటికీ సంకేతం. యేసుక్రీస్తు లేని రాజ్యం బబులోను రాజ్యం వంటిదే. లోకరాజ్యాలన్నీ బబులోనులాగే కుప్పకూలిపోతాయి. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. నెబుకద్నెజరు గర్వం, ఉన్మాదం 7 సంవత్సరాలు కొనసాగింది. ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలానికి సూచన. సంఘం ఎత్తబడడానికి, యేసు ప్రభువు రావడానికి మధ్యకాలం 7 సంవత్సరాలు. శ్రమలు, మహాశ్రమలు, యాకోబు శ్రమలు, ఉగ్రత కాలం అనే మాటలు గుర్తించండి. పాపపురుషుడు చెలరేగి అభిషిక్తునికి వ్యతిరేకంగా తన రాజ్యాన్ని స్థాపించాలని చూస్తాడు. పాపపురుషుడు అంటే అంత్యక్రీస్తే. అప్పటికి సంఘం ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు శేషిత ప్రజకు దేవుని కాపుదల ఉంది. 7 సంవత్సరాల శ్రమకాలం గడిచాక ప్రభువు వస్తాడు. జాగరూకుడైన పరిశుద్ధుని ప్రకటన ఇదే. పైనుండి వచ్చిన రాయి నెబుకద్నెజరు ప్రతిమను విరగ్గొట్టింది. చెట్టు నరికివేయబడింది. ఆ రాయి యేసే. అది పెద్దదై విశ్వవ్యాప్తమవుతుంది. అప్పుడు యేసు ప్రభువు తన సంఘముతో వస్తాడు. వాగ్దానము చేయబడిన మెస్సియా రాజ్యం వచ్చేస్తుంది. ప్రవక్తలు ప్రవచించిన రాజ్యం, విశ్వసనీయులైన దేవుని ప్రజలు కనిపెడుతున్న రాజ్యం. అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 14-17 ఈ పాఠం ముగిస్తాము. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవటానికి వారిని ఏలాగు కటాక్షించాడో షిమ్యోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతానని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా. విరిగే నా మనసు వసింపారవా, వసింపారవా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని
ఇశ్రాయేలుగా మలచును నన్నీ ధరలో, ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరుగని మేఘము కురువదు భువిలో, పగులని నేల ఫలములనీయదు. విరుగని మేఘము కురువదు భువిలో, పగులని నేల ఫలములనీయదు. సిలువలో మాకై విరిగిన దేవా, సిలువలో మాకై విరిగిన దేవా, జీవాహారము జీవజలము నీవే, జీవాహారము జీవజలము నీవే, నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములందు వసించువాడా, విరిగే నా మనసు వసింపరవా, వసింపరవా. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5